దేశంలో ఈరోజు బీజేపీ అనుకూల వాతావరణం రోజు రోజుకు పెరుగుతా ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్నటువంటి అనేక విధానపరమైనటువంటి అంశాలు, చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు దేశంలో మంచి ఫలితాలు ఇస్తా ఉన్నాయి. ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల కారణంగా అన్ని రంగాలలో మరి ఈరోజు కీలక పాత్ర పోషిస్తా ఉన్నాం. సంక్షేమ రంగంలో కూడా అన్ని వర్గాల ప్రజలకు, పేదవాడికి ఉచితంగా ఆహార ధాన్యాల పంపిణీ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఈరోజు 4.5 కోట్ల ఇండ్లు దేశ ప్రజల్లో పేదవాళ్ళకి కట్టి ఇవ్వడం జరిగింది. ఈరోజు మౌలిక వసతుల కల్పన కానీ, అన్ని రంగాలలో కనెక్టివిటీ కానీ, మహిళల సంక్షేమం కానీ, అన్ని విషయాలలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము గత 9.5 సంవత్సరాలుగా ఈరోజు ముందుకెళ్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలలో నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా ఒక సానుకూల వాతావరణం ఉంది. 2014లో వచ్చిన మెజార్టీకి 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మరింతగా పెరిగి 302 సీట్లకు చేరుకున్నాం. వచ్చే ఏప్రిల్లో జరగనున్నటువంటి ఎన్నికల్లో మరింతగా మెజార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో పెరిగేటువంటి అన్ని రకాల అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేశంలో ప్రత్యర్థి పార్టీలు కకావికలం అవుతా ఉన్నాయి. పెట్టినటువంటి కూటమి బీటలు బారుతా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారికి అనుకూలంగా పెరుగుతున్నటువంటి పాపులారిటీ కారణంగా, ప్రజల్లో వస్తున్నటువంటి సానుకూల స్పందన కారణంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు నిరాశ నిస్పృహలో ఉన్నాయి. కాబట్టి ఈ రోజు దేశంలో ఎక్కడ వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కదిలించినా, ఏ కుటుంబాన్ని కలిసినా నరేంద్ర మోడీ గారికి అనుకూలమైనటువంటి స్పందన ఉన్నది. తెలంగాణలో కూడా అదే రకమైనటువంటి స్పందన ఉన్నది. తెలంగాణలో కూడా మెజార్టీ స్థానాలు ఈసారి భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజలు కట్టబెట్టబోతా ఉన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో బలపడిందో, ఎక్కడైతే టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఒక మంచి ఫలితాలు చూపించిందో, ఆ ప్రాంతాలలో కూడా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది. మంచి వాతావరణం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ గాని, లేక బిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు లేక కాంగ్రెస్ పార్టీ గాని, ఈ 2 పార్టీలు కూడా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని, లేక నరేంద్ర మోడీ గారి పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని ఏదైతే ప్రజలు ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం తెలంగాణలో కోరుకుంటున్నారో, ఆ యొక్క అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం కోసం 2 పార్టీల నాయకులు చిత్ర విచిత్ర నాటకాలు ఆడుతా ఉన్నారు. చిత్తశుద్ధి లేకుండా, వాస్తవాలకు విరుద్ధంగా రాజకీయ డ్రామాలు ఆడుతా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఈ రకమైనటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఒక పార్టీ నాగార్జున సాగర్కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యామ్ కి వెళ్ళింది. మేడిగడ్డ డ్యామ్ లో ఏం చూడడానికి వెళ్తుండో ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఎన్నికలకు ముందే మీ నాయకుడితో కలిసి చూసి వచ్చారు కదా మీరు. రాహుల్ గాంధీ స్వయంగా విజిట్ చేశాడు, మేమందరం వెళ్ళాము, పత్రికా విలేకరులు వెళ్లారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ అందరు వెళ్లారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులందరూ కూడా కులకషంగా వెళ్లారు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. జస్ట్ పొలిటికల్ డ్రామా, జస్ట్ పొలిటికల్ విజిట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేదంతా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మేడిగడ్డ డ్యామ్ విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గాని, కాంగ్రెస్ పార్టీ గాని, రాహుల్ గాంధీ గాని లేదు. ఎన్నికలకు ముందు ఏం చెప్పారు వీళ్ళు? కాళేశ్వరం పైన సిబిఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాల మీద ఉత్తరాలు రాసింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు కేంద్ర ప్రభుత్వము స్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి లిఖితపూర్వకమైన జవాబు ఇచ్చింది. సిబిఐ దర్యాప్తు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రావాలి. రాష్ట్ర ప్రభుత్వంలోని అంశము, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశము
రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ మేడిగడ్డ డ్యాము డ్యామేజ్ విషయంలో కానీ మేము చేయలేము. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే సిబిఐ దర్యాప్తు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి జలశక్తి మంత్రిత్వ శాఖ ఉత్తరం రాయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి ఉత్తరానికి జవాబుగా ఈ రోజు అడుగుతా ఉన్నాను. ఆ రోజు కేసీఆర్ అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వాళ్ళే పూర్తిగా అక్రమాలు చేశారు కాబట్టి, వాళ్ళే అవినీతికి పాల్పడ్డారు కాబట్టి, పూర్తిగా ప్రజాధనాన్ని లూటీ చేశారు కాబట్టి ఆ రోజు కేసీఆర్ సిబిఐ దర్యాప్తుకు ముందుకు రాలేదు. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీ, మీరు ఇచ్చిన మాట మీద నిలబడి ఈ రోజు ఎందుకు సిబిఐకి ముందుకు రాలేదో, సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరడం లేదో, ఎందుకు ఈ రోజు విజిలెన్స్ పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. విజిలెన్స్ అనేది ఈరోజు చేసినటువంటి ఖర్చుల మీద ఏదైతే అవినీతి పైన మాత్రమే దర్యాప్తు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ సంస్థ చేయగలిగినటువంటి శక్తి ఉంది. డ్యామ్ కి సంబంధించినటువంటి నాణ్యత విషయంలో గాని, ప్లానింగ్ విషయంలో గాని, డిజైన్ విషయంలో గాని, ఎగ్జిక్యూషన్ విషయంలో గాని ఈరోజు విజిలెన్స్ గా రకమైనటువంటి నైపుణ్యం ఉండదు. దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఇరిగేషన్. డ్యామ్ సేఫ్టీ అథారిటీ పదే పదే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు 20 అంశాల మీద మేము వివరాలు కోరితే కొన్ని అంశాల మీద వివరాలు ఇచ్చేసి మా దగ్గర వివరాలు లేవని ఆ రోజు కేసీఆర్ చేతులెత్తారు. డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద రాష్ట్ర ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేటువంటి సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అయితే దానిపైన మరింతగా వివరాలు అందించి దాన్ని రక్షించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. గతంలో తెలుసు మనకు, గత సంవత్సరము అక్టోబర్ 21 మేడిగడ్డ డ్యామేజ్ అయింది. ఆ యొక్క డ్యాము దెబ్బతిన్నదన్నటువంటి వార్తలు రాగానే నెక్స్ట్ డే 21 వార్తలు వచ్చాయి. ఆ మరుసటి రోజు 22 అక్టోబర్ 2023 నేను స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర జలశక్తి మంత్రికి ఉత్తరం రాయడం జరిగింది. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో మేడిగడ్డ డ్యామ్ ఉన్నది. 1,00,000 కోట్లకు పైగా ప్రజాధనం ఖర్చు పెట్టి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వము దాన్ని నిర్మాణం చేసి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అక్టోబర్ 22న జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉత్తరం రాస్తే నెక్స్ట్ డే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి దే కాన్స్టిట్యూటెడ్ ఏ హై లెవెల్ కమిటీ అండర్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. డ్యామ్ సేఫ్టీ అథారిటీ కింద ఉన్నతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి అనేక మంది అధికారులతో కూడినటువంటి కమిటీ 23rd కాన్స్టిట్యూట్ చేసి 24 వాళ్ళు మేడిగడ్డ డ్యామ్ విజిట్ చేయడం జరిగింది. 24, 25 డ్యామ్ స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్ లో అదేవిధంగా మేడిగడ్డ డ్యామ్ వద్ద కూడా ఇరిగేషన్ ఆఫీసర్స్ తో అనేక రకాల దఫాల వారిగా చర్చలు జరిపారు, వివరాలు అడిగారు. ఆ వివరాలు కూడా పాక్షికమైనటువంటి వివరాలే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. 1 నవంబర్ 24th 25th వాళ్ళు ఇక్కడ విజిట్ చేశారు. వచ్చినటువంటి వివరాల మేరకు వాళ్ళు స్వయంగా చూసినటువంటి ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి డ్యామేజ్ విషయంలో పరిశీలించిన తర్వాత విత్-ఇన్ 4 days గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి అధికారులు కమిటీ ఒక ప్రాథమికమైనటువంటి నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. వాళ్ళు చెప్పారు ఈ ప్రాజెక్టు సర్వే లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్టు ప్లానింగ్ లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయి, ప్రాజెక్టు నిర్మాణం లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్ట్ ఆపరేషన్ లోపభూయిష్టంగా ఉంది, ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ లోపభూయిష్టంగా ఉంది. చాలా కేటగారికల్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1 నవంబర్ 2023 రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది, వెంటనే డ్యామ్ లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా కిందికి పంపించాలి, డ్యామ్ ఖాళీ చేయాలి, లేకపోతే కింద ఉన్నటువంటి గ్రామాలు కూడా
ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. మొత్తం డ్యామ్ అంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి వాటర్ తీసేయాలని కూడా ఒకటి కాదు, ఆ రిపోర్ట్ ఇచ్చినాక ప్రాథమికమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత 5 ఉత్తరాలు రాశాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రభుత్వాన్ని. ఎన్నికల సమయంలోని కేసీఆర్ గా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉత్తరాలు రాశాం. అయినాక ఎన్నికలైపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వము ఇదే విషయంలో పునరుద్ఘాటిస్తూ చర్యల విషయంలో ఈ యొక్క మేడిగడ్డ డ్యామ్ పరిరక్షణ విషయంలో ఉత్తరాలు రాశారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తున్నా అసెంబ్లీలో 2 సార్లు మాట్లాడారు. 2వ సెషన్లో కూడా మేము పొడి చేస్తాము, మేము పాతాలను తొక్కుతాము, ఎక్కడున్నా దాక్కున్నా తీసుకొస్తాము, పెద్ద ఉత్తర కుమారుని మాట్లాడుతున్నారు. కానీ చేతలు మాత్రం నిల్లు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి సమాచారం ఏదైతున్నదో ఆ యొక్క సమాచారానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వడంలో ఆ రోజు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. వీళ్ళు వచ్చిన తర్వాతనైనా డ్యామ్ సేఫ్టీ అథారిటీ అడిగినటువంటి వివరాలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. 2 ప్రభుత్వాలు కూడా తొక్కి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మళ్ళీ మరొకసారి డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎక్స్పర్ట్స్ నిపుణులతో కూడినటువంటి కమిటీ మేము మళ్ళీ వస్తామంటే సందర్శనకు 2వసారి ఆ రోజు అనుమతి ఇవ్వలేదు, ఈ రోజు అనుమతి ఇవ్వడం లేదు. కానీ రాజకీయ పరమైనటువంటి లబ్ధి పొందడం కోసం మాత్రము వచ్చే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా విచిత్రమైనటువంటి నాటకాలు ఈ యొక్క 2 పార్టీలు, ప్రతిపక్ష పార్టీ, పాలక పార్టీ కూడా పలుకొని ఆడుతా ఉన్నారు. ఈ యొక్క 2 నెలల సమయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ డ్యాము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా, దాని భవిష్యత్ అంధకారంలో తెలిసిన తర్వాత కూడా 2 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విలువైనటువంటి సమయాన్ని వృధా చేసింది. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం. డ్యామ్ పరిరక్షిస్తారా, డ్యామ్ సంబంధించినటువంటి నాణ్యత విషయంలో చెప్తారా, డ్యామ్ సంబంధించినటువంటి క్వాలిటీ పరమైనటువంటి ఎక్విప్మెంట్ వాడాలని చెప్తారా? ఈ యొక్క విజిలెన్స్ ఉన్నటువంటి ఐడెంటిటీతో చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. విజిలెన్స్ కొంత నివేదిక ఇచ్చిందని చెప్పారు. ఆ నివేదిక కూడా స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నటువంటి విజిలెన్స్ నివేదిక కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి అధికారుల నివేదికనే మరొకసారి పునరుద్ధరించారు తప్ప కొత్త నివేదిక కాదు. ఏవైతే ఎన్ఎస్డిఏ ఇచ్చిందో, ఎన్డిఎస్ఏ ఇచ్చిందో అదే నివేదికను మళ్ళీ రీటైప్ చేసి పంపించారు తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. కొంత రాజకీయ పరమైనటువంటి మాటలు కల్పితం చేశారు. వాళ్ళు కూడా అన్నారు ఈ డ్యాము ప్రణాళిక రూపకల్పన వాళ్ళకి ఏమి ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా విజిలెన్స్ ఇచ్చారు. ఓకే, అది కూడా ఇంతకుముందే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికనే వీళ్ళు పొందుపరిచారు. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ టోటల్ ఈ యొక్క మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ధి తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఈరోజు మొత్తం అసెంబ్లీ ఆపేసి మేము మేడిగడ్డకి వెళ్తామని బయలుదేరారు. ఎవరికి అర్థం కాదు ఎందుకు వెళ్తున్నారు. చాలా మంది ఇంతకుముందే మంత్రులు చూసి వచ్చారు, ఇరిగేషన్ మినిస్టర్ చూసి వచ్చారు.
వాళ్ళ గ్రేట్ నాయకుడు రాహుల్ గాంధీ కూడా దూషించారు. చాలా అనుభవం ఇటువంటి ప్రాజెక్టు కట్టడం లేదు, ఆయన కూడా దూషించారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారో అర్థం కాలేదు. అధికారులు వెళ్ళారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చారు. ఈ రోజు వెళ్ళి ఏం చేస్తారో చెప్పాలి. ఏమి లబ్ధి చేకూరుతుంది రాష్ట్ర ప్రజలకు ఈ రోజు ఎమ్మెల్యేలు వెళ్ళడంతో చెప్పాలి. జస్ట్ పొలిటికల్ విజిట్. అందుకే ఈరోజు ఒక దిక్కు టిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ కూడా రావడానికి అవకాశం లేదు. రాడాయన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడిప్పుడే అనారోగ్యం నుంచి మంచి ఆరోగ్యానికి వచ్చాడు. ఈరోజు బహిరంగ సభకి వెళ్ళాడు, కానీ అసెంబ్లీ కూడా రాడు. గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆఫీస్కి రాడు, ఈరోజు అసెంబ్లీ రాడు. ఆయన వ్యక్తిగత అంశం. కానీ ఈరోజు బహిరంగ సభకు మాత్రం వెనక్కి వెళ్తాడు. ఇదేదో మళ్ళీ కృష్ణా వాటర్ కు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏదో అధికారాలు తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం ఏదో పెత్తనాలు చేయబోతుంది అనేటువంటి ఒక తప్పుడు సంకేతాలు వచ్చే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రవర్తన చేస్తుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఈనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ను సవాల్ చేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా నాగార్జున డ్యామ్ సాగర్ పైన డ్యామ్ ను కొంతపాటు స్వాధీనం చేసుకుని ముల్లె కంచెలు వేసి తుపాకులు పట్టుకొని పోలీసులను పెట్టి మొత్తం గేట్స్ అన్ని ఓపెన్ చేసుకొని నీళ్లు తీసుకుపోతుంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి. ఆ రోజు చేతులు ముడుచుకొని మేమందరం కూడా గగ్గోలు పెడితే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు అక్కడ తుపాకులు పట్టుకొని ఆంధ్ర పోలీసులు ఉంటే మన పోలీసులు కూడా పోతే సమస్య పరిష్కారం కాలే. ఎందుకంటే 2014 చట్టం ప్రకారం ఈ యొక్క కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏదైతున్నదో బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి మొదటి నివేదిక ప్రకారము ఈ సమస్య దాని అంతర్భాగంలోనే పరిష్కారం కావాలి. కానీ ఈ చిత్తశుద్ధి కేసీఆర్ కు లేదు, ఈ చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే కృష్ణా వాటర్ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహారం చేయడం లేదు. అధికారంలోకి వచ్చి 2 నెలలు అయింది. మీ వైఖరి ఏంటో చెప్పాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము బలవంతంగా పోలీసుల తుపాకులు పెట్టి వాటర్ తీసుకొని పోతే 2 నెలలుగా మీరు వచ్చిన తర్వాత మీ యాక్షన్ ప్లాన్ ఏంటో చెప్పలేదు. ఇద్దరు కలిసి, ఈ 2 పార్టీలు కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. కూర్చొని మాట్లాడుకోండి. కేసీఆర్ జగన్ మంచి మిత్రులు, మరి ఎందుకు మాట్లాడుకోలేదు? ఎందుకు తుపాకులు వచ్చినాయి? ఎందుకు ముళ్ళ కంచెలు వచ్చినాయి? ఎందుకు అర్ధరాత్రి డ్యామ్ స్వాధీనం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అధికారులు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్? అప్పుడు ఆయన మాట్లాడలేదు. కేసీఆర్ అప్పుడు మాట్లాడు. ఇప్పుడు ఎంత ఉన్నాడు నల్గొండ? ఇప్పుడే మీటింగ్లు పెడతా ఉన్నాడు. ఆ రోజు ఏం చేసామని అడుగుతా ఉన్నా. ఈ చేతుల్లో అధికారంలో ఉండింది కదా, మీ మిత్రుడు కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మీ సన్నిహితుడు కదా, మరి మీరు ఎందుకు ఆ రోజు ఆపలేదు? నేను ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నాను. 2 నెలలు అయింది, మీ వైఖరి ఏంటో చెప్పాలి. ఎట్లా పరిష్కారం చేసుకుంటారో చెప్పాలి. మీరు పరిష్కారం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం లేదు.
కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాల పనులు ఉన్నాయి. కానీ 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఈ సమస్యలు ఏమైనా వస్తే పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఏ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది కాదు ముఖ్యం, సమస్య పరిష్కారం చేయాలా వద్దా, చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదా లేదా అనేది ఏకైక అంశం. అది కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత నిర్వర్తిస్తే ఒక మాట, నిర్వర్తించకపోతే పట్టించుకోవడం లేదు. ఇది పూర్తిగా 2 నాలుకల ధోరణితో ప్రజల మధ్యలో విభేదం సృష్టించడం కోసం, ప్రాంతీయ విద్వేషాలు మళ్ళీ రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈరోజు కేసీఆర్ గారు నల్గొండకి వెళ్ళి ఆ విషయం మీద మాట్లాడుతున్నారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో, తెలంగాణ ప్రజలు మీ 10 సంవత్సరాల ప్రభుత్వ పాలన చూశారు. ఈరోజు ప్రజలు మీ రెచ్చగొట్టే మాటలను పట్టించుకోరు కేసీఆర్ గారు, ఇది గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తా ఉంటే ఈరోజు ఈ విషయాల పైన ఒక దిక్కురు కృష్ణా వాటర్ పైన, మరొకరు కాళేశ్వరం పైన రచ్చ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తా ఉంది, విజ్ఞప్తి చేస్తా ఉంది. ఈ 2 పార్టీల యొక్క నిజ స్వరూపాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం. 2 పార్టీలు కూడా, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి పేరు మీద ఉన్నటువంటి సానుకూల ధోరణి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ 2 పార్టీలకు ఏ విషయంలో కూడా చిత్తశుద్ధి లేదు. జస్ట్ దే వాంట్ టు డైవర్ట్ నరేంద్ర మోడీ గారికి వస్తున్నటువంటి పాపులారిటీని, ప్రజల దృష్టిని మళ్లించడం కోసము వచ్చే పార్లమెంట్ ఎన్నికలను లబ్ధి పొందాలనేటువంటి కుట్రతో ఈ 2 పార్టీలు ఈ రకమైనటువంటి మరి నాటకాలకు తెరలేపారు. అయినప్పటికీ కూడా రేపు జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు మేడిగడ్డ మీదనో, కృష్ణా వాటర్ మీదనో జరిగేటువంటి ప్లెబిసైట్ కాదు. ఈరోజు తెలంగాణ ప్రజలు కృష్ణా వాటర్ సంబంధించినటువంటి హక్కులు ఏ రకంగా రక్షించుకోవాలో ప్రజలకు తెలుసు. కాళేశ్వరం మీద అవినీతి పైన ఏ రకంగా దర్యాప్తు జరగాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. అదే విధంగా రేపు జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలో కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు మాత్రమే ఉండాలని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి మీ జిమ్మిక్కులు, మీ నాటకాలు, మీ విచిత్ర వేషాలు, మీ మోసాలు ఏవి కూడా తెలంగాణ ప్రజలు నమ్మరు. ఖచ్చితంగా ఈ 2 పార్టీలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఆదరిస్తారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలను ఓడిస్తారు. ఖచ్చితంగా మెజార్టీ స్థానాలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలోనూ గెలుస్తాము. అద్భుతమైనటువంటి మెజార్టీతో దేశంలో నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ ప్రధానమంత్రి అవుతారు. ఎవ్వరూ ఆపలేరు. ఈరోజు 2 పార్టీలు చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కోటేస్తే ఇప్పుడున్న 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ కోటేసిన, బీఆర్ఎస్ పార్టీ కోటేసిన ఆ ఓటు మూసి నదిలో వేసినట్టే. రాహుల్ గాంధీని నమ్ముకొని ఓట్లేస్తే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టు మధ్యలో ముంచేస్తారు. ఆయన వాళ్ళకు ఉన్నటువంటి 40 స్థానాలు కూడా ఈరోజు వచ్చే పరిస్థితి. తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక అంటున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో 4 సీట్లు గెలుస్తుంది.
కర్ణాటకలో ఇప్పుడున్న సీట్ల కంటే ఇంకో 2 సీట్లు ఎక్కువ గెలుస్తారు. తెలంగాణలో ఇప్పుడున్న 4 సీట్లకు అదనంగా డబల్ డిజిట్ లో ఈరోజు హైదరాబాద్ పార్లమెంట్ సీటు ఓవైసీ సీటును కూడా సవాల్ చేస్తూ ఆ సీట్లో కూడా భారతీయ జనతా పార్టీ ఈసారి గెలవడం కోసమే పోటీ చేస్తుంది. కాబట్టి తెలంగాణలో ఈ ఎన్నికలు ఆషామాషి ఎన్నికలు కాదు, పూర్తిగా మా శక్తిని కేంద్రీకరించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజలలో ఉన్నటువంటి సానుకూలమైనటువంటి వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేస్తాము. ఒక్క సీటు కాంగ్రెస్ గెలిచినా తెలంగాణ నుంచి, లేకపోతే ఒక్క సీటు బీఆర్ఎస్ గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం లేదు. ఒక్క సీటు బీఆర్ఎస్ కు రాకపోయినా కాంగ్రెస్ కు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కానీ దేశంలో ఒక బలమైన నాయకత్వం, ఒక సమర్థవంతమైన నాయకత్వం, ఒక నీతి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం, దేశాన్ని ముందుకు నడిపించే ధైర్యం గల నాయకత్వం ఒక్క భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వగలుగుతుంది. అది నరేంద్ర మోడీ గారు ఇవ్వగలుగుతారు. కాబట్టి మీరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు దేశానిది, గెలుపు ప్రజలది, గెలుపు భారతీయ జనతా పార్టీది, గెలుపు నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఎవరు చర్యలు తీసుకోవాలి సార్? కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలా? రాష్ట్ర ప్రభుత్వం, అది రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్. అది రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి వాళ్ళు సిబిఐ దర్యాప్తు కోరితే, ఈవెన్ మేము ఇంకొక ముందుకు వెళ్ళారు ఒక మాట, ఈవెన్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వము హైకోర్టులో బిల్ వేసి హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు కూడా చేయించవచ్చు. రాష్ట్ర హైకోర్టు నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు చేస్తే సిబిఐ నేరుగా హైకోర్టుకు రోజువారీ నివేదిక ఇస్తుంది. కాబట్టి దానికి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. కృష్ణా జల వివాదం మరి 4 ఏళ్ళ నుంచి ఉంటుంది కదా, దాన్ని ఎట్లా మీరు పరిష్కరించడానికి ఇంతకుముందే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కూడా లేకుండే మన కాన్స్టిట్యూట్ చేశాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇది కూడా కారణము కేసీఆర్ గారు సుప్రీంకోర్టులో కేసేసి ఆ కేసు ఉండగా ట్రిబ్యునల్ చేయడానికి వీలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి పదే ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాశారు, మీరు సుప్రీంకోర్టులో కేసు విడ్రా చేసుకోండి, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ మేము కాన్స్టిట్యూట్ చేస్తాం. ఈరోజు మొన్న ఎన్నికలకు ముందు ఆయన విడ్రా చేసుకుంటే మేము కూడా ప్రధానమంత్రితో మాట్లాడి ఆ వాటర్ డిస్ట్రిబ్యూట్ ట్రిబ్యునల్ కూడా మేము కాన్స్టిట్యూట్ చేస్తాం. పూర్తిగా 2 రాష్ట్రాలు కూడా ఆ కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ముందు తమ వాదనలు వినిపించి సామరస్యంగా చర్చించుకొని సమస్య పరిష్కారం చేసుకోవడానికి అవకాశం ఉంది. రాజకీయాలు పొత్తులు ఏముండవు. ఇక్కడ ఆ రాష్ట్రం గురించి నేను చెప్పాను, మన రాష్ట్రం గురించి చెప్తాను, మన తెలంగాణ గురించి. ఈ రాష్ట్రంలో పొత్తులు ఉన్నా లేకపోయినా భారతీయ జనతా పార్టీ 17కు 17 సీట్లు కమలం గుర్తుగా భారతీయ జనతా పార్టీ నాయకులు మాత్రమే అసెంబ్లీలో బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఫైటింగ్ చేసుకుంటే రాజకీయపరమైన కార్యక్రమం, కానీ బీజేపీ మాత్రం ప్రేక్షక పాత్ర వహించింది అసెంబ్లీలో. కానీ మాకు మొదటి నుంచి కూడా ప్రేక్షపాత పిలువు వినాలా, ఖచ్చితంగా మా స్టాండ్ శాసనసభలో చెప్పాము. కాబట్టి మీరు కూడా మేము మాట్లాడితే లోపల పోయింది, వాళ్ళు మాట్లాడితే బయట పోయింది, ముందు పోయింది. కాబట్టి మీరు కూడా న్యాయపరంగా ఆలోచన చేసి ఈ యొక్క వ్యవస్థలో మీ యొక్క సహాయ సహకారం కూడా కావాలని కోరుతున్నాను. బీజేపీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే ఎక్కడన్నా ఇన్సిడెంట్ ఒకటే ఉందా? ఈ యొక్క బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఎన్నడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఏనాడైనా కలిసిన చరిత్ర వాళ్ళదా వాళ్ళదా? వాళ్ళని చరిత్ర, అనేక చరిత్ర. కలిసి పోటీ చేశారు, కలిసి ఢిల్లీలో పనిచేశారు, కలిసి ఇక్కడ పనిచేశారు. బీఆర్ఎస్ నాయకులు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, కాంగ్రెస్ పార్టీలో పుట్టిన బిడ్డనే అయినా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎవరికి భయపడం, ఏదైనా ఉంటే బహిరంగ చెప్తాం, భయపడాల్సిన అవసరం మాకు. కలిస్తే కలవాలి. కాబట్టి ఈరోజు తెలంగాణలో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని లేకపోతే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని బట్టి కల్పించడమే మా లక్ష్యంగా పనిచేస్తుంది.
ఒక్క సీటు బీఆర్ఎస్ కు వచ్చిన అది తెలంగాణ కొరిగేది ఏం లేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక సీటు రాకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం చెప్పు. సుప్రీంకోర్టులో ఉంది దర్యాప్తు కూడా ఆపేసింది కాబట్టి సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే దాని దర్యాప్తు కొనసాగుతుంది. అది ఒక మినిస్టర్ గా నేను చెప్తాను. అదే మినిస్టర్ ఆల్సో ఐ టెలింగ్ ఇఫ్ సుప్రీం కోర్టు గివ్ క్లియరెన్స్ కేసు ఉన్నది, ఆ కేసు 2021 ఉంది, ఆ కేసు క్లియరెన్స్ ఇస్తే మా దర్యాప్తు, ఎందుకంటే దానికి సంబంధించినటువంటి 120 మంది మీద ఇన్వెస్టిగేషన్ అలా కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది అందరినీ 120 మందిని పిలిచి ఎంక్వైరీ చేశారు, అలా కొంతమందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మీరు అడిగిన కేసు ఏదైతుందో ఆ కేసు విషయంలో కూడా సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే వాదనలు వినిపిస్తున్నాం. దాని మీద దర్యాప్తు జరుగుతా ఉంది, వేగవంతంగా జరుగుతా ఉంది. ఆల్రెడీ ఢిల్లీ డిప్యూటీ సీఎం తో సహా జైల్లో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి మీద కూడా ఆరోపణలు జరుగుతుంది. ఎవరున్నా దేశంలో అవినీతి విషయంలో వాళ్ళు ముఖ్యమంత్రి కొడుకులు డిప్యూటీ ముఖ్యమంత్రుల, పార్లమెంట్ సభ్యుల, శాసనసభ్యుల కాదు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో పేద ప్రజలకు సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోపిడీ చేసినటువంటి ఏ వ్యక్తిని కూడా వదిలే సమస్య లేదు. ఖచ్చితంగా ఆధారాలు దొరికితే న్యాయస్థానం ముందు నిలబెట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరినైనా చేస్తుంది.